హాయ్ అన్న, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మళ్ళీ ఒక మన కొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి కురుబ దేవర మహోత్సవం అనే పండుగకు సంబంధించిన వీడియో అనమాట. ఈ దేవర అనేది మనకు జొంగరేపల్లి అనే గ్రామంలో అయితే జరుగుతుంది. ఈ గ్రామంలో మనకైతే మన పిన్ని వాళ్ళైతే మనల్ని పిలవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ పర్స్ అనేది మొత్తం అయితే మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మనకు గుడి అయితే ఉంటుందన్నమాట. గుడిలో ఒకసారి వెళ్ళి చూద్దామన్నమాట. ఈ గుడి చుట్టూ చూసుకోవడానికి మనకి లొకేషన్ అనేది అయితే ఇలాగైతే కనిపిస్తుంది. గుడి చూసుకోవచ్చు అనమాట. డెకరేషన్ కావచ్చు, మొత్తం ఎలా అయితే చేశారనేది మనం ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. గుడి బయట చూసుకోవచ్చు టెంట్లు అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకైతే టెంట్లు అనేవి కనబడతాయి అనమాట. ఇంకా అయితే టెంట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ బండ్లు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకా చూసుకున్నట్లయితే చెట్ల దగ్గర నుంచి ఆ కార్నర్ చివరి వరకు కూడా మనకు బండ్లు రావటం, అక్కడ జనాలు అనేది ఉండడం అయితే జరిగింది. మీరు బాగా అయితే గమనించుకున్నట్లయితే ఇక్కడ అన్ని బండ్లు ఉన్నాయైతే మీకు మొత్తం అయితే నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ గాలి ఎక్కువ రావటం వల్ల అయితే అక్కడ టెంట్ అయితే పైకి లేచి కిందకైతే పడిపోయింది అనమాట. కానీ ప్రమాదవశాత్తు ఎవరికి అయితే కూడా ఏ గాయాలు అయితే తగలలేదు. అదైతే చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. మనమైతే ఇక్కడ మనం గుడి చూసుకున్నట్లయితే గుడి వెనకాల నుండి మనకు గోపురం అనేది ఇలాగైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ పెయింటింగ్ కానీ ఆ కట్టడాలు అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఎంత అయితే బాగున్నాయి అనేది వెనక నుండి మనకు చూసుకోవడానికి అయితే ఇలాగైతే కనిపిస్తుంది. మీకు ఏ గుడి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. గుడి వెనకాల నుండి కూడా మనకైతే చాలా టెంట్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అక్కడ నుండి ఆ చివరి నుండి మనకు ఇలా ఈ మొత్తం ఈ టెంట్లు అనేవి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టెంట్లో అయితే ఉంటారు. అందరూ కూడా వాళ్ళ టెంట్లలో ఉండి అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనమాట. గుడి నుండి మనం చూసుకుంటే గుడి చుట్టూ అయితే మనకైతే టెంట్లు అయితే ఉన్నాయి. గుడి అనేది మనకు సెంటర్లో అయితే ఉంటుంది. ఇక్కడ గుడి ముందర చూసుకోవచ్చు జనాలు అనేవి వచ్చిపోతూ ఉన్నారన్నమాట. గుడి అయితే మనకు ఇక్కడ ఇలాగైతే ఉందన్నమాట. మనకు గుడి బయట అయితే ఇలా రథం లాగా ఒకటైతే కనిపించింది అనమాట. దీన్ని మనం చూసుకున్నట్లయితే ముందర ఒక 2 ఎద్దులు అయితే ఉంటాయి. అంటే ఎద్దుల డెకరేషన్తో చేసిన బండి అనమాట ఇది. అంటే దీన్ని వచ్చేసి ఒక డ్రైవర్ అయితే నడుపుతారనమాట. ఇందులో చూసుకున్నట్లయితే దేవుని విగ్రహాన్ని పెట్టుకొని ఇక్కడ పరస మొత్తం అయితే తిప్పుతారనమాట దీనిని. మనకు గుడి బయట వచ్చేసి ఇక్కడైతే కొందరైతే కోలాట్లు మారిగా అయితే వేయడం అనేది జరుగుతుంది అనమాట. వీళ్ళని ఒకసారి మొత్తం అయితే మనం చూసుకొని ఇక బయటకైతే వెళ్ళిపోదాం. ఒకసారి ఈ పాట అనేది ఒకసారి వినండి అనమాట. మామ మీకైతే ఒక విషయం అయితే చెప్పాలనుకున్నాను అనమాట. ఇక్కడైతే కాయ అయితే జరుగుతుంది అనేది చెప్పారనమాట. కానీ మనం కాయ జరిగే ప్లేస్కి వెళ్ళే లోపల
కాయ అయితే జరిగిపోయింది అనమాట. కాయ అయితే ముగించుకొని అయితే వీళ్ళందరూ రిటర్న్ అయితే వస్తున్నారు. నన్నైతే క్షమించడనే, ఎందుకంటే కాయ అయితే మీకు చూపించలేకపోతున్నాను అనమాట. ఈ దేవూరులో అయితే మనకు కాయ నడిచేదాన్ని అయితే ఎక్కువ మంది చూడడానికి అయితే కంపల్సరీగా వస్తారనమాట. నేనైతే దాన్ని అయితే మిస్ చేశాను అనమాట. మీ అందరికీ అయితే సారీ అయితే చెప్తున్నాను, నన్ను అయితే క్షమించండి. తర్వాత ఇంకేముంది మనమైతే మన టెంట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. తన పేరు వచ్చేసి బుడ్డు, మా అక్క కూతురు అనమాట. చూసుకోవచ్చు ఎలా నవ్వుతుందో ఏంటో. మనం వీడియో తీస్తున్నాం అనగానే తన ముఖంలో అయితే నవ్వు వచ్చేసింది అనమాట. వీడియో అనమాట. మా పిన్నమ్మ కొడుకు అయితే, వీని పేరు గంగాధర్. వీడిని చూసుకోవచ్చు అనమాట ఎలా ఉన్నాడు అనేది. దీని లోపల ఎవరున్నారు ఏంటి అయితే మీకు మొత్తం అయితే చూపిస్తాను. తన పేరు చందన అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్న మా పెద్ద అక్క కూతురు అనమాట. తన పేరు, వీళ్ళు అక్క చెల్లెలు అనమాట మా అమ్మ కూతురులో. ఇది మా టెంట్. వీడి టెంట్లో పిలువకుండా వచ్చినాడు, మిక్చర్ దొంగతనం చేస్తున్నాడు అనమాట. ఆ మిగిలిపోయిన రైస్ అనేది అయితే మనం అయితే చిన్నగా ఒక గాన్లాగా అయితే ఎత్తేసుకుంటున్నాం. ఎందుకంటే మన ఇంట్లో అయితే కొన్ని కోళ్ళు ఆవులు అయితే ఉన్నాయి. ఆ రైస్ అక్కడ వేస్ట్ చేయకుండా మనమైతే దాన్ని ఇంటికైతే ట్రాన్స్పోర్ట్ చేసుకుని వెళ్తాం అనమాట. ఎందుకంటే అన్నం అయితే ఎవరికి ఊరికి రాదు కదా మామ. ఎవరు అయితే కూడా అన్నం అయితే వేస్ట్ చేయమాకండి. ఇక్కడ దేవస్థానం అయితే మనకు మార్నింగ్ కంటే కూడా నైట్లో అయితే చాలా అంటే చాలా అందంగా అయితే డెకరేట్ అయితే చేశారు. మార్నింగ్ చూడడానికంటే కూడా నైట్లో అయితే కలర్ఫుల్గా అయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మీకు మొత్తం గుడి చుట్టూరున అయితే మీకు అయితే తిరిగి అయితే చూపిస్తాను. అంటే గుడి ఎలా డెకరేట్ చేశారు, ఎక్కడ ఎలా ఉంది, లైటింగ్ కావచ్చు, ఆ లైట్ సెట్ కావచ్చు, ఆ విజువల్ ఎఫెక్ట్ కావచ్చు, మొత్తం అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే గోపురాన్ని కూడా మంచి మంచి లైట్ సెట్టింగ్ అయితే వేశారు. వావ్, బాగా అయితే గుడి అయితే మెరిసిపోతుంది. చూసుకోవచ్చు అనమాట అందరూ కూడా గుడి అయితే ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది అయితే. ఇప్పుడు మామ పొద్దుటి నుంచి అయితే వచ్చిన హారాలు, ఆ పూజ సామాన్ మొత్తం అయితే గుడి ముందర ఉన్న కాంపౌండ్ వాల్ మీద అయితే ఉంచారనమాట. చూసుకోవచ్చు ఎన్ని పూలు, ఎన్ని దండలు, మొత్తం ధ్వజస్తంభం దగ్గర అయితే ఇక్కడైతే విడిచిపెట్టారు. చూసుకుంటే ఎంత అయితే ఎన్ని పూజలు చేసింటే మామ ఎన్ని సామాగ్రి ఉంటుంది చూసుకోవచ్చు అనమాట. పైకి అయితే మనకు ఇలాగైతే నైట్లో అయితే మనకి ఇలాగైతే కనిపిస్తుంది. ఎంట్రన్స్లో లోపలికి గుడి చూడడానికి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. లోపలికి అయితే మనం వెళ్ళిపోయి మొత్తం అయితే మీకు నైట్లో అయితే ఎవరు ఉండరు కాబట్టి ఫస్ట్ ఇంకా అయితే మీకు నీట్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎలా వచ్చింది వీడియో అనేది మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నంది చూసుకున్నట్లయితే మనకు నైట్లో లైట్ కింద అయితే మనకి ఇలాగైతే కనిపిస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు డెకరేషన్ కావచ్చు, ఆ పూలు మొత్తం చాలా అంటే చాలా అందంగా అయితే డెకరేట్ అంటే చేశారన్నమ్మ. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ అది చూడాలనిపిస్తుంది. మనం అదే చూసుకుంటే దేవుణ్ణి అయితే ఫుల్ లోపలైతే ఇలాగైతే డెకరేషన్ అయితే చేశారు. ఆ పూల హారాలు, ఆ హారాల మధ్యలో ఉన్న లింగాన్ని మాత్రం చాలా అంటే చాలా అందంగా అయితే డెకరేషన్ అనేది చేశారు. ఇటువంటి డెకరేషన్ నేను ఎప్పుడైతే కూడా చూడలేదన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహం కానీ ప్రతి ఒక్కటి అయితే రాత్రిలో అయితే దగ్గ అయితే మెరిసిపోతున్నాయి. మొత్తం చూసుకోవచ్చు ఇలాగైతే మనకు కనిపిస్తుంది అనమాట. వీడియో అయితే ఇంతటితో అయితే అయిపోయిందనమాట. ఇక నుంచి మనకైతే కొన్ని ఫోటోలు వితౌట్ ఫిల్టర్ అయితే తీసాను అనమాట. ఇవి మా ఫ్యామిలీ ఫోటోలు. ఇక మీరు చూస్తే చూడండి, లేకపోతే ఇక్కడ నుంచి మీ స్కిప్ అయితే కూడా చేసేచ్చు అనమాట. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను అనమాట. ఏదన్నా మిస్టేక్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇందులో ఏం మిస్టేక్ ఉంది ఏంటి అనేది నేనైతే ఖచ్చితంగా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మామ. అందరి టాటా, బాయ్ బాయ్.